దేవునికి స్తోత్రం. దేవుని ఘనమైన నామమునకు వందనాలు. దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా దేవుని దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చిన్న సందేశాన్ని మనము నేర్చుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. హల్లెలూయా. దేవుని శిష్యులలో ప్రధాన శిష్యుడుగా పేతురున్నాడు. పేతురు ఇలా అంటున్నాడు, దేవా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము అని అక్కడ పేతురు తెలియజేయటం జరుగుతూ ఉంది. నిజమే ప్రియులారా, పేతురు లేదా తనతో ఉండబడిన సహోదరులు, దేవుని శిష్యులందరూ కూడా సమస్తమును విడిచిపెట్టి దేవుని వెంబడించి దేవుని సేవలో మరి వారు కొనసాగారు. చివరికి వారు హతసాక్షులైపోయారు. వారి బ్రతుకు కాలమంతా దేవుని పనిలోనే వారు కొనసాగారు. సంపూర్ణంగా వారు దేవుని పని చేశారు. ఆ దేవుని నామంలో ముందుకు కొనసాగారు. అయితే ఈ రోజున ఈ సందర్భం ఎందుకు తీసుకున్నామంటే, మన విషయంలో దేవుడు ఏమంటున్నాడు, మనల్ని కూడా మీరు మీ భార్య పిల్లల్ని విడిచిపెట్టి, మీ కుటుంబాన్ని వదిలిపెట్టి, మీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, మీ వ్యాపారాన్ని వదిలిపెట్టి, మీ సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించమని ఈరోజు తన శిష్యులతో చెప్పినట్టుగా మనకు చెప్పలేదు. మనల్ని ఆ విధంగా చేసి తన వద్దకు రండి అని, తన గురించి ప్రకటించండి అని కానీ, తన పనిలో మీరు ఈ విధంగా కొనసాగాలని కానీ ప్రభు మనకు ఆజ్ఞ ఇవ్వట్లేడు. కానీ మన మీద కనికరం ఉంచి దేవుడు మనకొక మనవిని తెలియజేయుచున్నాడు. నీలో ఉండబడిన చెడుతనమును విడిచిపెట్టి, హేయమైన క్రియలను విడిచిపెట్టి, అపవిత్రతను విడిచిపెట్టి, బలహీనతను విడిచిపెట్టి, లోకాశలు విడిచిపెట్టి, నేత్రాశను విడిచిపెట్టి, జీవపు డంబమును విడిచిపెట్టి, ఈ చెడు లక్షణములన్నిటిని విసర్జించి నన్ను ఆత్మీయముగా వెంబడించుము. నీ హృదయములో నాకు చోటివ్వుము. నా సన్నిధి కలిగి నిత్యము భయభక్తులు కలిగి ప్రవర్తించుము అని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. మరి శిష్యుల వలె మనం ఉన్నట్లయితే, శిష్యులు ఫ్యామిలీని విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి, వారు దేశాలు దేవుడు తిరిగినట్టు వాళ్ళు తిరిగి సంచరించి దేవుని నామాన్ని ప్రకటిస్తూ చివరికి ఎక్కడ వాళ్ళు అక్కడే దిక్కులేని వారిగా మరణించారు. కానీ వాళ్ళు ప్రభునామములో నమ్మకమైన వారిగా ముందుకు కొనసాగారు. కానీ మనకు అంత బాధ్యతలు, అంత బరువులు దేవుడు ఇవ్వట్లేడు. నా సులువైన కాడి మీకు ఇద్దును అని అన్నాడు దేవుడు. కాబట్టి మన హృదయముతో దేవునికి భక్తి చేస్తూ, హృదయాలయంలో దేవునికి చోటిస్తూ, చెడు విషయములలోను విసర్జించి మనము పవిత్రమైన